హిందువుల ప్రధాన పండుగలలో ఒకటి హోలీ పండుగ. కాని ఈ పండుగ వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను తనను దేవుడిగా పూజించమని అందరినీ బలవంతం చేసేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు శ్రీ మహావిష్ణువు మీద అప్రమైన భక్తి కలిగి ఉండేవాడు. ఇది చూసి కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా చంపాలని ప్రయత్నించాడు. చివరకు తన చెల్లెలు హోలిక సహాయం తీసుకున్నాడు. హోలికాకు అగ్ని తగలని వరం ఉండేది. అందుకే హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంది. కాని ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఒక అద్భుతం జరిగింది. హోలిక అగ్నిలో కాలిపోయింది. కాని ప్రహ్లాదుడు మాత్రం దేవుని కృపతో సురక్షితంగా బయటపడ్డాడు. అప్పటినుండి అధర్మంపై ధర్మం గెలిచిన రోజు గుర్తుగా హోలికా దహనం జరుపుకుంటారు. ఆ తర్వాతి రోజు ప్రజలు రంగులతో ఆనందంగా హోలీ పండుగ జరుపుకుంటారు. ఇది చెడు మీద మంచి గెలిచిన విజయానికి ప్రతీక.